sunshine.shoots.com. ఓకే, ఇక్కడ మనం సైట్ని సబ్మిట్ చేయాలి. అలెక్సాలో సైట్ టూల్స్లో క్లైమ్ యువర్ సైట్లో సబ్మిట్ చేస్తే మనం సబ్మిట్ చేసే ముందు కంపల్సరీగా లాగిన్ ఉంటుంది. లేకపోతే ఫేస్బుక్తో కూడా లాగిన్ అవ్వచ్చు. ఓకే, ఫ్రీ సబ్మిషన్ లేదా పెయిడ్ సబ్మిషన్ కూడా చేయొచ్చు. అడ్వాన్స్డ్ సబ్మిషన్ కూడా. పెయిడ్ సబ్మిషన్స్ అంటే మనం పర్ మంత్లీ ఇంత పే చేస్తుండాలి. ఫ్రీ. ఓకే, సైన్ అప్. పెయిడ్ అయితే బెనిఫిట్ ఏంటి? ఇవన్నీ ఎక్స్ట్రా గ్యారంటీ ఉంటాయి. లిస్టింగ్ గ్యారంటీ ఉంటుంది. ఇప్పుడు డౌన్లోడ్ ద ఫైల్ టు యువర్ సిస్టమ్, అప్లోడ్ ద ఫైల్ ఇన్ సన్షైన్ షూట్స్. మనం ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని దీన్ని సర్వర్లో అప్లోడ్ చేయాలి. లేదంటే యువర్ వెరిఫికేషన్ కోడ్ ఇది మనది. ఇది వెరిఫికేషన్ కోడ్. దాన్ని ఒక ట్యాగ్ ఇస్తాడు ఎలా పెట్టాలి అనేది. ఇంకా ఇట్లా ఇది మెటా ట్యాగ్లో పెట్టాలి. మెటా ట్యాగ్లు ఎక్కడ ఉంటాయి? హెడర్లో ఉంటాయి. కీవర్డ్స్లో కూడా పెట్టచ్చు. కంటెంట్ కీవర్డ్ 1 కీవర్డ్ 2 అనేసి మొత్తం ఇట్లా కూడా ఇన్ ఇట్స్ ఓన్ మెటా ట్యాగ్ ఇదన్నా. కానీ బెస్ట్ ఏంటంటే మెథడ్ ఇదే. ఇది పెట్టడం కరెక్ట్ అనమాట. అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ డౌన్లోడ్ ద ఫైల్ టు యువర్, అప్లోడ్ ద ఫైల్ ఇన్ రూట్ డైరెక్టరీ. ఫస్ట్ ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ సన్షైన్ షూట్స్ ఎస్ఎస్ఆర్ వెబ్సైట్. దాంట్లో నేను రూట్ ఫోల్డర్లో వేసేసాను ఫస్ట్. దాన్ని ఏం చేయాలి? అప్లోడ్ ద ఫైల్ ఇంటూ రూట్ డైరెక్టరీ. అప్లోడ్ ఎలా చేయాలో తెలుసు కదా. FireFTP ఇది ఓపెన్ చేశాను. దీనిలో సన్షైన్ షూట్స్ కనెక్ట్. ఇది ఎగ్జిస్టింగ్ సైటేనా? బ్యాకప్ తీసుకున్నారా? ఓపెన్ అయింది. ఇది రూట్ ఫోల్డర్ యాక్చువల్గా, కానీ కాదు. www అనేది ఎప్పుడైనా రూట్ ఫోల్డర్. wwwలోకి వెళ్ళండి. www కానీ పబ్లిక్ HTML కానీ ఉన్నది రూట్ ఫోల్డర్. అది ఇక్కడ ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. వీటిని ఏం టచ్ చేయకుండా మన దగ్గర ఉన్న ఫైల్ని రైట్ క్లిక్ కొట్టి అప్లోడ్. అయిపోయింది. అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ చేసుకోవాలి. వెరిఫై అప్లోడ్ అయింది. వెరిఫై అయిందా లేదా అనేది. ఏమైంది? క్లైమ్ యువర్ సైట్ మస్ట్ బి, యువర్ సైట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ క్లైమ్డ్. కాలేదనుకో ఇక్కడ చెప్పేస్తుంది కాదు అని. అంటే ఇప్పుడు మనము అప్లోడ్ కరెక్ట్గా చేసామని. ఓకే, అంటే అయిపోయింది. నెక్స్ట్ ఇదొక మెథడ్, ఆప్షన్ 1. లేదు అంటే మెటా ట్యాగ్. ఆ మెటా ట్యాగ్ అంతే. ఇది కాపీ చేస్తున్నాం. ఇప్పుడు హెడర్లో ఆ మెథడ్ ఏంటి? ఇక్కడ నుంచి తీసుకుంది ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి. తీసుకొని మన డాష్ బోర్డ్ ఉంది కదా, డాష్ బోర్డ్లోకి వెళ్తే ఇవన్నీ అవసరం లేదు మనకి. దీని అపీరెన్స్లో ఎడిటర్ ఉంటుంది. దాంట్లో హెడర్ ఎక్కడుందో చూసుకోవాలి. హెడర్ ఇక్కడ మెటా ట్యాగ్స్ అన్నీ ఉంటాయి. నేను ఆల్రెడీ మెటా ట్యాగ్స్ చాలా పెట్టాను. ఆన్ పేజ్ ఆల్రెడీ చేశాను కాబట్టి ఒకసారి మీరు చూసుకుంటే ఇక్కడే ఉంటాయి అన్నీ. ఓకే, వీటిల్లో మనము వెరిఫికేషన్ కోడ్ ఇంకోటి వేస్తాం. అప్డేట్ ఫైల్. అది ఎప్పుడైనా అది డిలీట్ అయినా ఇక్కడ ఉంటుంది. జస్ట్ చేయొచ్చు. వెరిఫై ఇక్కడ కూడా వెరిఫై కొట్టేస్తాం. జస్ట్ వెరిఫై మై ఐడి అనేసి. అంటే ఆ మెథడ్ చేసాము, ఈ మెథడ్ చేసాము, రెండు వెరిఫై అయినాయి. నెక్స్ట్ కంటిన్యూ. ఇక్కడ
కొంచెం మొత్తం ఇది లోగో పెట్టాలంటే అప్గ్రేడ్ చేసుకోవాలంటే ప్రో వర్షన్ అంటే డబ్బులు పే చేయాలి. ఓకే, అవసరం లేదు. సైట్ టైటిల్ సన్షైన్ సూట్స్ రిసార్ట్ గ్రాండ్ కెమెరా. గ్రాండ్ కెమెరా. గ్రాండ్ ఈజ్ ఏ గ్రాండ్ కెమెరా ఫేవరెట్. స్పెల్లింగ్ ఏంటి? ఎంఏఎన్. ఎంఏఎన్. గ్రాండ్ కెమెరాస్ ఫేవరెట్ 4-star బోటిక్ హోటల్. ఏంటి? గ్రాండ్ కెమెరాస్ ఫేవరెట్ 4-star బోటిక్ హోటల్. సరే, ఇక్కడ నుంచి తీసుకుందాం. మనం ఏమైతే పెట్టామో అదే కీవర్డ్ ఇక్కడ అకామిడేషన్. సన్షైన్ షూట్స్ నుంచి మొత్తం ఒకటి చాలా పెద్ద కీవర్డ్ పెట్టేద్దాం. తీసుకోకపోవచ్చు అంటే సరే చూద్దాం. డిస్క్రిప్షన్ ఆల్రెడీ స్పెషల్స్, ప్యాకేజెస్, టెస్టిమోనియల్స్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా అదే తీసుకుంది. న్యూ ఫిల్ కిచెన్ సూట్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ 7 Mile బీచ్ అనేసి ఎక్కడి నుంచి తీసుకుందో తెలియదు, కానీ మనం మాత్రం ఒరిజినల్ కంటెంట్ పెట్టాలి కాబట్టి సన్షైన్ సూట్ సైట్కి వెళ్ళి అబౌట్లో కంటెంట్ ఉంటుంది కదా, హోటల్ రిసార్ట్ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుందాం. అది చాలు. మీరు కూడా పెట్టేటప్పుడు ఇట్లానే పెట్టండి డిస్క్రిప్షన్ని. అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా ప్రో అయితేనే, అంటే లింక్స్ కూడా పెట్టచ్చు ప్రోలో, అడ్వాంటేజ్ అది. నెక్స్ట్ సెలెక్ట్ కేటగిరీ, నా సెలెక్ట్ కంట్రీ. కంట్రీ పేరేంటి? సిఏ కేమాన్ ఐస్లాండ్స్. ఓకే, అది కేవై అన్నమాట. సీన్ సైట్ లిస్టింగ్, పబ్లిక్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, సన్షైన్ కంట్రోల్ కార్పొరేషన్, సైట్ ఓనర్, సన్షైన్ షూట్స్. ఇవన్నీ ఎట్లా వచ్చేసినాయి? మనము కాంటాక్ట్లోకి వెళ్ళాలి. వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మంచిది. సన్షైన్ షూట్స్ రిసార్ట్, సైట్ ఓనర్ అన్నమాట, అడ్రస్, ఇంకా పిఓ బాక్స్ నెంబర్ కూడా ఇచ్చేది. నెక్స్ట్ గ్రాండ్ క్యాన్యన్, వాళ్ళ సిటీ నంబర్ 1201 జిప్ కోడ్. కేవై పెట్టాను అలా. కేవై1 అక్కడ నుండి తీసేసి పెట్టాను. 1201 ఇలా పెట్టాను. కంట్రీ కేవై ఐలాండ్. పబ్లిక్ ఈమెయిల్, సేల్స్ రిటర్న్. ఓకే, సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, ఇది అయిపోయింది. Any edits to your site listing will be reflected immediately on your public site listing page. Go to dashboard. అంటే అయిపోయింది. ఇప్పుడు అంటే ఇలా సబ్మిట్, అంటే అలెక్సాలో సబ్మిట్ చేసాం. నెక్స్ట్ నుంచి కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది. అలెక్సా వాడు కూడా ర్యాంకింగ్ ఇవ్వడం ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ నుంచి మనకు చాలా తక్కువ ఉంది కదా, చాలా ఫాస్ట్ అవుతుంది నెక్స్ట్ నుంచి. వెనుబీది కూడా అట్లానే అనమాట. వర్చు ఇన్ఫోసెక్, వర్చు సొల్యూషన్స్ .co.in ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మనం అన్నీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. దీని పాస్వర్డ్ కూడా virtualsolutions@gmail.com, virtu2010. అంతే.